నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సంపదలన్నింటిలోకి ఆరోగ్య సంపద అత్యంత గొప్పదిగా చెబుతోంది మన శాస్త్రం. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్ప అన్నట్లుగానే ఆరోగ్య సంపద అత్యంత ముఖ్యమైనదని మన పూర్వీకులు చెప్పారు. అలాంటి ఆరోగ్య ప్రదాత శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ధన్వంతరి. ఈ ధన్వంతరి స్వామికి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి ఓ అరుదైన ధన్వంతరి ఆలయాన్ని ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ప్రాధాన్యం గల ప్రాంతం జగిత్యాల. ఒకప్పటి కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న జగిత్యాల నేడు జిల్లాగా ఆవిర్భవించిన విషయం విదితమే. అలాంటి జగిత్యాల పట్టణంలో మరెక్కడా లేని విధంగా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. ఏ ఆలయానికి వెళ్లినా ధనధాన్య సంపదను ఇవ్వమని కోరటం అతి సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఈ ధన్వంతరి ఆలయంలో ఆరోగ్య సంపదను కోరుకుని నమస్కరించటం ప్రత్యేకం. అలాంటి విశిష్టమైన శ్రీ ధన్వంతరి ఆలయాన్ని తిలకిద్దాం. వైద్యో నారాయణో హరిహి. ప్రపంచానికి అత్యంత మహోన్నత వైద్యుడు శ్రీమన్నారాయణుడే. ఆ స్వామికి మరో రూపమే ధన్వంతరి. వేదకాలం నుండి వివిధ శారీరక మానసిక రుగ్మతలకు పరిష్కార మార్గాలను నిర్దేశిస్తూ సమస్త ప్రాణికోటికి ఆయురారోగ్యాలు అందిస్తున్న మహావైద్యుడు శ్రీ ధన్వంతరి. ఆ స్వామి అందించిన శాస్త్ర విజ్ఞానాన్ని కాస్తంత విస్మరించింది భారతావని. చిన్ని చిన్ని ఆహార చిట్కాలతో తొలగించుకోగల ఎన్నో అనారోగ్య సమస్యలను నేడు టాబ్లెట్స్ అన్న పేర అనేక బిళ్లల్ని వేసుకుంటూ సంతసిస్తున్నాం. అదలా ఉంచితే అత్యంత అరుదుగా దర్శనమిచ్చే ఓ అద్భుత దేవాలయం శ్రీ లక్ష్మీ సమేత శ్రీ ధన్వంతరి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని ధార్మిక ఆధ్యాత్మిక తత్వవేత్తలు కొందరు కలిసి నిర్మించిన ఈ ఆలయం జగిత్యాల పట్టణంలో నెలకొని ఉంది. అభివృద్ధి పథంలో దూసుకు వెళుతున్న ఈ ఆలయ అందాలను, అందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను, మహిమలను తెలుసుకుందాం. నల్లని గ్రానైట్ పలకలు తాపడం చేసిన గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు సర్వాంగ సుందరంగా దర్శనమిస్తారు. దగద్ధగాయమానంగా వెలుగొందుతున్న మకర తోరణం మధ్యన చతుర్భుజునిగా నిలిచిన స్వామి హస్తాలలో శంకు, చక్రం, పద్మం, వీటితో పాటు ఔషధ పాత్ర ప్రత్యేకంగా గోచరిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంత్రయే అమృత కలశహస్తాయ. మందార పుష్పమాలికలు, తులసిమాలలు, మల్లెలు, గులాబీలు పొదిగిన మాలలు స్వామి గళసీమను అలంకరించాయి. ఈ మందార పూలు, ఆకులు మానవ ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి అన్నది చాలా మందికి తెలుసు. మందార ఆకులతో తయారు చేసిన గుజ్జు జుట్టు రాలటాన్ని అరికట్టి పట్టులాంటి కురులను మగువల సొంతం చేస్తుంది. దీని శాస్త్రీయ ఆంగ్లనామం హైబిస్కస్ రాజా సైనసిస్ అని చెబుతారు. అలాంటి దివ్య గుణాలు గల మందారాన్ని మరచి అనేక రకాల కెమికల్స్ కలిపిన షాంపూలు నేడు మన పాలయ్యాయి. కోట్ల రూపాయలు విదేశీ వ్యాపారుల సొంతమవుతున్నాయి. ఈ రహస్య సమాచారాన్ని చెప్పకనే చెప్పే తీగ ఓ దివ్య ఔషధ గుణాలు గల మొక్క. జ్వరాన్ని తగ్గించడానికి, బలాన్ని పెంపొందించడానికి తిప్పతీగ ఆకును విశేషంగా చెబుతారు. అలాంటి మూలికల మొక్కలను ఈ ఆలయంలో పెంచుతున్నారు.
ధన్వంతరి స్వామి చేతిలో ఔషధ పాత్రను గమనిస్తే మన ఆధ్యాత్మిక సంపదలోని ఔన్నత్యం గోచరిస్తుంది. సంప్రదాయంలో భారతీయ జీవన విధానమైన సనాతన ధర్మంలోని అంశాలు మానవ జాతికి అత్యంత ప్రధానమైన ఆయుష్షు, ఆరోగ్యం, శ్రీ అంటే సంపద నిండి ఉంటాయి. చేసే ప్రతి ఆచారంలోనూ ఇవి కనిపించడం చూస్తాం. మూలమూర్తికి క్రింది భాగాన అంతే శోభతో వెలుగొందుతున్న ఉత్సవమూర్తి దర్శనమిస్తారు. ప్రక్కనే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు సకల సంపదల ప్రదాతగా వెలుగొందుతుంటుంది. ఒకప్పుడు పాల సముద్ర మథనం చేసి శుభకరమైన దివ్య ఔషధమైన అమృతాన్ని పొందటానికి దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి ఆదిశేషుణ్ణి తాడుగా కట్టి పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఏ పని చేసినా కొంత మంచి కాస్తంత చెడు సంభవించటం సహజమే. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధితో పాటు కొన్ని దుష్పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్న నగ్న సత్యాలను చూస్తాం. అలాగే పాలసంద్రాన్ని చిలికినప్పుడు చిరాయువునిచ్చే అమృతం, దానితో పాటు హాలాహలం ఉద్భవించినట్లు చెబుతారు. ఆ అమృత కలశంతో ఆవిర్భవించిన దైవమే ధన్వంతరిగా వచ్చిన శ్రీ మహావిష్ణువు. ఆ వివరాలేంటో చూద్దాం. ఏక కలశంతో ధన్వంతరి ఆలయంలోని 3 గోపురాలు శ్వేత సౌధంలా దర్శనమిస్తుంది. పాలసంద్రాన్ని మధించిన తరువాత వచ్చిన అమృత కలశంతో శ్రీ మహావిష్ణువు శంఖుచక్రధారి అయి దర్శనమిస్తారు. ఇక్కడి ప్రధాన గోపురం పైన గోపురానికి నలుమూలల దైవ స్వరూపాలు, మహాశక్తి సంపన్నులైన శ్రీ ఆంజనేయస్వామి, గరుత్మంతుడు నమస్కార ముద్రలో దర్శనమిస్తారు. ఆలయ ముఖద్వారం పైభాగాన శ్రీ లక్ష్మీనారాయణులు శేషపాన్పుపైన దర్శనమిస్తారు. వెనుక భాగాన ధ్వజస్తంభం ఆకాశాన్నంటుతున్నట్లుగా కనిపిస్తుంది. ముఖద్వారంలో సన్మంగళాకారుడైన శ్రీ వినాయక స్వామి మూర్తి బహు అందంగా నిర్మించబడింది. ఆలయాల మధ్యన ఎత్తైన కీర్తిధ్వజం, గంటల సవ్వడులతో ధన్వంతరి స్వామిని, ఆయుర్వేద శాస్త్రాన్ని జగతికి చాటి చెప్పే రీతిలో ధన్వంతరి ఆలయంలో ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదాన్ని కలిగించే విశేష అంశాలు ఎన్నో ఉన్నాయి. భజనలు, కోలాటాలు, ఇలా మనసుకు శరీరానికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాలను దర్శిద్దాం. విశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ధన్వంతరి ఆలయం ఎప్పుడూ భక్తులతో సందడిగా కనిపిస్తుంది. చెరువుకు సమీపాన ఉండడంతో చల్లని గాలులతో ఈ ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా భక్తులకు మనోల్లాసభరితంగా భాసిల్లుతోంది. రానున్న కాలంలో ఈ చెరువును సుందరీకరించి మినీ ట్యాంక్ బండ్లాగా వివిధ పూల వృక్షాలతో విహారస్థలిగా చేయనున్నారు.
పచ్చటి పంట పొలాలు, గృహ సముదాయాలు, ఔషధ మొక్కలు కలగలిసిన శ్రీ ధన్వంతరి ఆలయం కొత్త హంగులను సొంతం చేసుకుంటుంది. పెనవేసుకున్న అశ్వత్థ, నింబ వృక్షాలు ఆలయ ఆవరణలో భక్తులకు దర్శనమిస్తాయి. ఈ 2 వృక్షాలు మనుష్య జాతికి ప్రకృతి అందించిన ఆయుర్వేద మహాసంపద. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని, అమ్మవారిని సభక్తికంగా నమస్కరించుకుని వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. మహిళా భక్తులు ఆనంద పారవస్యంతో నృత్యాలు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. భారత సంప్రదాయంలో ఆచరించే ప్రతి ఒక్క చర్యకు శాస్త్రీయ అంతరార్థం గోచరిస్తుంది. ఉదాహరణకు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు తీసుకుంటే ఉదయపు సూర్యరశ్మిలో శరీరానికి కావలసిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది అని నేటి శాస్త్రవేత్తలు కూడా గ్రహించారు. అంటే సూర్య భగవానుడి దర్శనం, అర్చనం అత్యంత కీలకమని గ్రహించాలి. అలాంటి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి, సిరి సంపదలనిచ్చే శ్రీలక్ష్మి అమ్మవారితో పాటు మరికొందరి దేవతలను అర్చించే భాగ్యం కలుగుతోంది ఈ ఆలయంలో. ఆ వివరాలేంటో చూద్దాం. శ్రీ ధన్వంతరి నారాయణస్వామి గర్భాలయం ప్రక్కనే శ్రీ లక్ష్మీదేవి మందిరం నెలకొని ఉంది. మందార పుష్ప గజమాల, మల్లె, తులసితో అల్లిన మాలలు అలంకరించి అమ్మకి పూజ చేస్తారు. జగిత్యాలలోని శ్రీ ధన్వంతరి ఆలయంలో ప్రధాన ఉపాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. సప్తాస్వరథారూఢుడై దర్శనమిచ్చే ప్రత్యక్ష స్వామి సూర్య భగవానుడు. మూల విరాట్టుకు క్రింది భాగాన శ్రీ సూర్యనారాయణ స్వామి లోహ ఉత్సవమూర్తి ధగద్ధగాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఓం సూర్యాయ నమః. ఆరోగ్య అభయహస్తాన్ని చూపుతూ ఆ స్వామి సుందర రూపం దర్శించినంతనే శారీరక బాధలు తొలగుతాయన్నది సత్యం. ప్రతినిత్యం సూర్యునికి ఎదురుగా నిల్చుని స్తుతించినా, సూర్య నమస్కారాలు చేసినా విశేష ఫలితాలు కలుగుతాయని నేటి ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెబుతోంది. ఏమిటి ఈ సప్తాశ్వాలు, ఎందుకు ఆ స్వామి వాటిని బంధించి వాటిపై స్వారీ చేస్తున్నారు అనే విషయాన్ని గ్రహిస్తే అంతకంటే ఆధ్యాత్మికం, ఆనందదాయకం, ఆరోగ్యప్రదాయకం మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరూ అరిషడ్వర్గాలనే అశ్వాలకు కళ్లం వేస్తే జీవితం సంతోషదాయకమవుతుంది అనే నగ్న సత్యాన్ని గ్రహించాలి. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. మేమిక్కడ శ్రీ ధన్వంతరి స్వామి వారి యొక్క, తర్వాత సూర్యనారాయణ స్వామి వారి యొక్క, ధనలక్ష్మి వారి యొక్క 108 నామాలతో కూడినటువంటి ఒక ప్రతిని తయారు చేశాము. ఆ ప్రతిని వారి ద్వారా రాయించి వారికి అర్చన చేయించి వారి యొక్క సంకల్పాన్ని స్వామివారికి నివేదించి వారు రాసినటువంటి ఏదైతే ఆ ప్రతి ఉంటుందో ఆ ప్రతిని సాక్షాత్తు శ్రీ ధన్వంతరి స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉండేట్టుగా దాన్ని అమర్చుతున్నాం. వారి యొక్క సంకల్ప సిద్ధి కావాలని చెప్పి, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలి, వారు సుఖసంతులతో ఉండాలని చెప్పి సంకల్పాన్ని చేసి వారి యొక్క ప్రధానమైనటువంటి అంశాన్ని మేము ఇక్కడ ధన్వంతరి స్వామికి నివేదించి వారి యొక్క సన్నిధానంలో వేయడానికి ఏర్పాటు చేశాము. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన మహారుషుల మూర్తులు మరెక్కడా కనిపించని రీతిలో ఈ ధన్వంతరి ఆలయంలోనే గోచరిస్తాయి. మహర్షి భావప్రకాశకుడు, మహర్షి వేదవ్యాసుడు, మహర్షి వాగ్భటుడు, మహర్షి అగస్త్యుడు, పతంజలి, ధన్వంతరి ఇలాంటి ఎందరో మహనీయుల దర్శనం చేసుకుంటారు ఈ ఆలయ సందర్శకులు.
ఆలయ ముఖమండపంలో ఎత్తైన గద్దెపైన మహర్షి పతంజలి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియచేసే ప్రక్రియ ఈ ధన్వంతరి ఆలయంగా గోచరిస్తుంది. తెలిసి తెలియక చేసే ఆచరణ కంటే విషయ పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకుని వాటిని ఆచరించినప్పుడు విశేష ఫలితాలు దక్కుతాయి. ఉదాహరణకి గోపూజ. గోవు నుండి వెలువడే ప్రతి వస్తువు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. ఏ పదార్థం ఎలాంటి మేలు చేస్తుంది అని తెలుసుకుంటే మన భక్తి ఇనుమడిస్తుంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ సమేత ధన్వంతరి శ్రీ సూర్యనారాయణులకు భక్తులు విశేష పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ పూజా కార్యక్రమాల్లో మనము పాల్గొని చూసి ఆనందిద్దాం. స్వచ్ఛమైన పాలరాతి తాపడం చేసిన మరో మండపంలో భక్తుల కోలాహలం ఒకవైపు, గర్భాలయంలో స్వామివారికి జరిగే క్షీరాభిషేకం మరోవైపు కన్నుల పండుగగా శోభిస్తుంటుంది. ఈ ధన్వంతరి ఆలయంలో పంచామృత సహిత చందన హరిద్రోదక అభిషేకం అమోఘంగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం స్వామిని వివిధ రకాల పుష్పమాలికలతో, తులసిమాలలతో అలంకరిస్తారు. ఆధ్యాత్మికతతో ఉన్న ఆరోగ్య సూత్రాలను ఎలుగెత్తి చాటే ఆలయం ఈ ధన్వంతరి ఆలయం. అలాంటి శ్రీ లక్ష్మీదేవి పూజలలో కుంకుమార్చన ప్రత్యేకం. మహిళలందరూ వరుసగా కూర్చొని పత్ర, పుష్ప, కుంకుమాలతో సహస్ర కుంకుమార్చనలు ఘనంగా నిర్వహిస్తారు. పెళ్లి కాని కన్నెపిల్లలతో సువాసిని పూజలు చేయిస్తారు. భక్తి పారవస్యంతో మహిళలు, పురుషులు ఆలపించే భజన కీర్తనలు మనసులోని రుగ్మతలను తొలగించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. శ్రీ ధన్వంతరి లక్ష్మీనారాయణ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా స్వామివారి వాహనమైన గరుత్మంతుని మందిరం నెలకొని ఉంది. ముకుళిత హస్తాలతో స్వామికి నమస్కరిస్తూ గరుత్మంతుడు స్వామి భక్తిని భక్తులకు తెలియచేస్తుంటాడు. ఎంతో మహిమాన్వితము, ప్రత్యేకమైన జగిత్యాల శ్రీ లక్ష్మీ సమేత ధన్వంతరి స్వామివారి ఆలయ దర్శనం బహుపుణ్యదాయకం, ఆరోగ్యప్రదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. జగిత్యాల జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో నిర్మితమైన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ ధన్వంతరి సూర్యనారాయణుల ఆలయ దర్శనం ప్రతి ఒక్కరూ చేయాల్సిన విశేష ఆలయం. జగిత్యాల టౌన్లో నెలకొన్న ఈ ఆలయాన్ని తీర్థయాత్ర ద్వారా దర్శించుకోవటం మన అదృష్టం. ఆ స్వామి మనందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.